హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డ్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి గుడ్ న్యూస్ అండి. ఇకపై రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి కోసం గంటల సమయం వెచ్చించవలసిన అవసరం లేదు. రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి చాలామంది ప్రజలు ప్రజావాణిలో గ్రామ సభలలో లైన్లు కట్టి అప్లై చేసుకుంటున్నారు. వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, గవర్నమెంట్కి కూడా ప్రాబ్లం అవుతుంది. కనుక గవర్నమెంట్ వచ్చేసి ఇకపై మీరు మీ సేవలో అప్లై చేసుకోవచ్చు అని చెప్పింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త రేషన్ కార్డులకు మీ సేవలోని దరఖాస్తులు, పేరు, అడ్రస్, ఇతర మార్పుల అప్డేట్స్కు ఛాన్స్. సో ఓల్డ్ రేషన్ కార్డులలో కూడా మీ పేర్లు చేంజ్ చేయాలన్నా, అడ్రస్ చేంజ్ చేయాలన్నా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డులు అయితే డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రజలు రేషన్ కార్డుల కోసం మీ సేవ ద్వారా ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది. కొత్త రేషన్ కార్డులకు మాత్రమే కాకుండా ఇప్పటికే ఉన్న కార్డులలో పేరు, అడ్రస్, ఇతర మార్పులు కూడా ఆన్లైన్ ద్వారా సులభంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. సో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 41 లక్షల మంది కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల వెల్లడించారు. సో తెలంగాణ రాష్ట్రంలో 41 లక్షల మందికి ఈ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని గవర్నమెంట్ అయితే డిసైడ్ అయింది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కార్డు అయితే ఇస్తారు. బట్ మీ అప్లై చేసుకున్న కాగితాలు చెక్ చేయడానికి, పేపర్స్ చెక్ చేయడానికి కొంత సమయం పడుతుంది. కనుక ఒకదాని తర్వాత ఒకరిది చెక్ చేసి మీకు గనక అర్హత ఉంటే తప్పకుండా కొత్త రేషన్ కార్డు ఇస్తారు. మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, గతంలో ప్రజాపాలన సదస్సులు ఇటీవల జరిగిన గ్రామ వార్డు సభల్లో భారీగా దరఖాస్తులు అందాయి. హైదరాబాద్ ప్రజాభవన్తో పాటు జిల్లాల్లో ప్రజావాణి కార్యక్రమంలోనూ దరఖాస్తులు వస్తున్నాయి. మీ సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తులు స్వీకరించాలని, అర్హులందరికీ కార్డులు అందేందుకు వీలుంటుందని పౌర సరఫరాల శాఖ పేర్కొంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేస్తూ ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. సో ఇప్పుడు మీరు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి మీ సేవలు అప్లై చేసుకోండి. ఇక ఎక్కడికి వెళ్ళకండి, లైన్ కట్టకండి, టైం వేస్ట్ చేసుకోకండి. బట్ వెనక ముందు వస్తూనే ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ. ఇప్పుడే ఏం ఆపరు. 41 లక్షల మందికి ఇవ్వాలనుకుంటున్నారు కనుక ప్రతి ఒక్కరికి ఇస్తారు. టెన్షన్ పడకుండా మీరు మీ సేవలో వెళ్ళి అప్లై చేసుకోండి. ఓల్డ్ కార్డులో ఏమైనా డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవాలన్నా కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.